I changed few things nai. Weight తగ్గింది. No gym, no diet, didn't give up home food. ఆ ఒక్క పని ఏంటో తెలుసుకోవాలంటే మాన్ కీప్ వాచింగ్. నేను హెల్దీగా తింటున్నా అనుకున్నా. దాల్, సాబ్జీ, రోటీ, రౌ అన్నీ ఇంట్లో వండినవే. అయినా వెయిట్ తగ్గలేదు. ఎందుకో తెలుసా? మొదట రైస్ తినడం ఆపు. ముందు దాల్ తీసుకో, కర్రీ తీసుకో, ప్రోటీన్, ఫైబర్ తిన్న తర్వాత రైస్ దగ్గరికి వచ్చేసరికి నాతో నువ్వు ఆల్రెడీ సగం ఫుల్గా ఉంటావు. మన అలవాటు ఏంటంటే మనం ముందున్నదన్నీ ఫిల్ చేస్తాం. బిగర్ బౌల్ చేయి, మోర్ రైస్. స్మాలర్ బౌల్ చేయి, సేమ్ సాటిస్ఫాక్షన్, లెస్ ఫుడ్. నేను రైస్ బౌల్ మార్చాను, ఆటోమేటిక్లీ 30% తక్కువ తిన్నాను. భోజనానికి 30 minutes ముందు ఒక గ్లాస్ నీళ్లు తాగు. మీల్లో కాదు, అదు ముందు. సౌండ్స్ టూ సింపుల్ బట్ ఇట్ జెన్యున్లీ వర్క్స్. ఒక్క మీల్ని హై ప్రోటీన్తో రిప్లేస్ చేయి. మూంగ్ దాల్ చిల్లా, పనీర్ భుర్జీ, ఎగ్ భుర్జీ లేదా చనా. ప్రోటీన్ షేక్ అక్కర్లేదు, మన ఇంట్లో ఫుడ్ ఆల్రెడీ ఉంది. ఒక్క స్వీట్ చాయ్తో 100 calories. రోజు 2 చాయ్లు తాగుతావా అంటే ఏడాడికి 6 కిలోల ఫ్యాట్. చాయ్ వదలక్కర్లేదు కానీ 2 స్పూన్స్ షుగర్ ని చాయ్ వదలక్కర్లేదు కానీ 2 స్పూన్స్ షుగర్ ని 1 స్పూన్ చేయి, అంతే చాలు. జస్ట్ కట్ ఫ్రమ్ 2 spoons of sugar to 1. దాట్స్ ఎనఫ్. మన అమ్మమ్మలు ఎప్పుడూ చెప్పేవాళ్ళు భోజనం తర్వాత కొంచెం నడు అని. మనం మర్చిపోయాం. భోజనం తర్వాత కేవలం 10 నిమిషాలు నడిస్తే కాలం బ్లడ్ షుగర్ స్పైక్ తగ్గుతుంది, డైజెషన్ మెరుగవుతుంది. జిమ్ వెళ్ళలేదు, ఇంటి తిండి మానలేదు, కొంచెం తెలివిగా తిన్నాను మేము, అంతే. ఈ ఒక్క హ్యాక్ ఈ వారం ట్రై చేయి. మీ అమ్మకి, చెల్లికి షేర్ చేయవా? వాళ్ళకు కూడా తెలియాలి.